హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి సౌగంధి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సౌగంధి నవల ఆడియో రెండో భాగం. అవును, తనకి బాగా జ్ఞాపకం ఉంది. ఒక్క విషయం కూడా మర్చిపోలేదు. ఇక ముందు ఆ జన్మాంతం మర్చిపోదు కూడా. 8 సంవత్సరాల వయసప్పుడు. తల్లి ఎప్పుడూ సుస్థిగా నీరసంగా దిగులుగా ఉండేది. తండ్రి ఎప్పుడూ తాగి ఉండేవాడు. సాయంత్రం వేళ అవుతోంది అంటే చాలు తను పిచ్చుక పిల్లలా గజగజ వణికిపోయేది. చీకటి పడగానే తండ్రి తాగి వచ్చి మైకంలో ఆయ్ అనే అరుపు వీధి చివర వినగానే తను పిల్లి కూనలా వచ్చి మంచం క్రింద దూరి నక్కి దాక్కునేది. ఎదురుగా కనిపిస్తే ఆయన ఏదో ఒకటి తిట్టి కొట్టేవాడు. జుట్టు పట్టి వంగదీసి చావగొట్టేవాడు. ఆవిడ ఆ తన్నులు తిన్న బాధకి తర్వాత 2-3 రోజులైనా మంచం మీద నుంచి లేవలేకపోయేది. ఒకసారి ఆ రోజు తనకి బాగా గుర్తు. అమ్మకి బాగా జ్వరంగా ఉంది. ఆ రోజు ఆయన ఇంటికొచ్చాడు. తను రాగానే ఎదురు వచ్చి పలకరించలేదని, మంచం దిగకుండా పడుకుందని చితకబాదాడు. వంట ఇంట్లోకి వెళ్ళి ఖాళీ గిన్నెలు చూసి అన్నం వండలేదనే కోపంతో చీపురు కట్ట తెచ్చి మళ్లీ బాదాడు. మంచం మీద నుంచి జుట్టు పట్టి క్రిందకు ఈడ్చి నేల మీద పడేసి తంతుంటే తను బిక్క చచ్చిపోయినట్టు మంచం క్రింద ఉండిపోయింది. ఆవిడ జ్వరంగా ఉందని కొట్టవద్దని దండాలు పెడుతుంటే ఆయనకు కోపం పెరిగిందే తప్ప తగ్గలేదు. నీకు బాగా లేకపోతే నీ కూతురు ఎక్కడ చచ్చింది? ఏది అసలేది ఎక్కడా అంటూ తన కోసం వెతుకుతుంటే తను మంచం క్రింద వెనక్కి వెళ్ళింది. కాలు అక్కడున్న పెట్టెకి తగిలి అది జరిగితే ఆ శబ్దం విని అటు వస్తుంటే తను పాక్కుంటూ మంచం క్రింద నుంచి బయటకొచ్చి తలుపు తీసుకుని పరిగెత్తింది. ఆయన ఇది చూసి కూడా వెంటపడ్డాడు. చీకట్లో ఏడుస్తూ పరిగెత్తుతున్న తనకి కాసేపు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఆయనేమో వచ్చేస్తున్నాడు. వెంటనే వేణుగోపాలస్వామి ఆలయం పక్కన ఉన్న వరలక్ష్మమ్మ గారి తలుపులు దడదడలాడిస్తూ వరలక్ష్మమ్మ గారు అని అరిచింది. ఎవరు అంటూ వచ్చి ఆవిడ తలుపు తీసింది. లాంతరెత్తి ఎదురుగా ఉన్న తనను చూసి సౌగంధి నువ్వా ఏంటి అంటుండగానే దూరంగా తండ్రి తాగుబోతు కేక వినిపించింది. మా నాన్న వస్తున్నాడండి, నన్ను చంపేస్తాడు అంటూనే ఆవిడను తోసుకుని లోపలికి పరిగెత్తింది. పడక గదిలో మంచం క్రింద దూరిపోయి నక్కి కూర్చుంది. చెమటలు కారిపోతున్నాయి. వెక్కి వస్తున్న ఏడుపు ఆగటం లేదు. కళ్ళు పత్తికాయల్లా మారి ఆయన రాకని గమనిస్తున్నాయి. ఈ మంచం క్రింద దాక్కుంటే తనకి క్షేమంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా లావు. వంగి మంచం క్రిందకు రావడం కష్టం. పొట్ట వంగదు. ఆయన వచ్చే లోపల తను పారిపోవచ్చు. బయట మాటలు వినిపిస్తున్నాయి. ఆయన వచ్చే లోపల తను పారిపోవచ్చు అనుకుంది. బయట మాటలు వినిపిస్తున్నాయి. వరలక్ష్మమ్మ గారు నాన్నని మందలిస్తోంది. ఇంట్లోకి వస్తే ఊరుకోను అని బెదిరిస్తోంది. ఇద్దరికీ ఘర్షణ బాగానే జరిగింది. ఆయన తిడుతూ వెళ్ళిపోయాడు. కాసేపయిన తర్వాత ఆవిడ లోపలికొచ్చింది. తను ఎక్కడా కనిపించకపోవడం చూసి సౌ అంటూ బిగ్గరగా అరిచింది. ఇక్కడున్నాను అంది ఏడుస్తూ. ఆవిడ మంచం పట్టుకుని వంగి చూసింది. మీ నాన్న వెళ్ళిపోయాళ్లే, భయం లేదు, రా అంది. నేను రాను అన్నట్టు తల తిప్పింది తను. ఆవిడ చెయ్యి పట్టి బలంగా యువతలికి లాగింది. తను పాకుతూ యువతలకొచ్చింది. ఏమైంది అడిగిందావిడ. తను బావురుమంటూ తల్లిని ఆయన తన్నిన వైనం చెప్పింది. ఆవిడ దగ్గరకు తీసుకుని వెన్ను నిమిరి ధైర్యం చెప్పి బుజ్జగిస్తూ ఊరుకోమ్మ, ఏంటో పాడు ఆడజన్మలు, వెధవ కష్టాలు అంది. బురద అంటిన బట్టలు మార్పించి ముఖం కడిగి వత్సల్ది లాగు చొక్కా వేసింది. జడవేసి అన్నం కలిపి తినిపించింది. వత్సల్ మంచం పక్కన ఉన్న తన మంచం మీద పడుకోమంది. ఆవిడ నిద్రపోయిన తర్వాత తను మెల్లగా లేచి మంచం మీద దిగి దాని క్రింద దూరి పడుకుంది. వత్సల్ మంచంకి ఉన్న దుప్పటి క్రింద వరకు ఉంది. తను అక్కడికి జరిగి పడుకుంది. ఇప్పుడెవ్వరికీ తను కనపడదు. ఏంటో ఈ ప్రదేశం హాయిగా సురక్షితంగా ఉంది అనుకుని ఆ తర్వాత వెంటనే నిద్ర పట్టేసింది. మర్నాడు వరలక్ష్మమ్మ గారి పని మనిషి లేపుతుంటే కళ్ళు నులుముకుంటూ నిద్ర లేచింది. ఎక్కడి నుంచో ఏడుపులు వినిపిస్తున్నాయి. నిన్ను మా అమ్మ ఇక్కడే ఉండమంది అన్నాడు వత్సల్. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అంది తను. ఇంకెక్కడ మీ అమ్మ పిల్ల, రాత్రి కిరసనాయలు పోసి మీ నాన్న నిప్పంటించాడు, మాడి బొగ్గయింది. తనకా మాటలు అర్థం కాలేదు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అని వెళ్ళబోతుంటే వత్సల్ గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు. చేతులు చాచి మా అమ్మ నిన్ను బయటకు రానియకుండా ఇక్కడే ఉంచమంది, నేను వెళ్ళనీయను అన్నాడు.
ఆ విధంగా ఆ అర్ధరాత్రి వేళ భయంతో ఆసరా కోసం పరిగెత్తుకు వచ్చిందో ఆ ఇల్లే తనకు శాశ్వతమైపోయింది. ఆ రోజు వత్సల్ ససేమిరా తనను బయటకు వెళ్ళనీయలేదు. తర్వాత భగవంతుడి నిర్ణయంగా అయిపోయినట్టుంది. వరలక్ష్మమ్మగారు పని మనిషి మాట్లాడుతుంటే అప్పుడు సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు బాగానే దాని అర్థం తెలుసు. కాలిన గాయాలతో తల్లి హాస్పిటల్లో చేర్చిన తర్వాత పోయింది. భర్త చంపాడని మరణ వాగ్మూలం ఇవ్వడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. తనకెవ్వరూ లేరు. ఎందుకంటే అమ్మ పెళ్ళయి భర్త పోతే ఈ నారాయణతో తనని ఏడాది పిల్లగా తీసుకుని వచ్చేసిందట. బంధువులెవ్వరూ రారు. మేనమామలున్నా ముఖం కూడా చూడరు. ఈ పిల్లని ఎక్కడ ఉంచాలి అనే ఆరా వచ్చింది అందరికీ. కొంతమంది అనాథాశ్రమంలో చేర్పించమన్నారు. ఆడపిల్ల, తెలిసిన వాళ్ళమ్మాయి, ఎవ్వరూ లేరు. మాతో పాటు కలోగంజో తాగి ఉంటుందిలే అంది వరలక్ష్మమ్మగారు. నీకెందుకమ్మాయి తద్దినావు? ఆ జైల్లో ఉన్న నారాయణ తిరిగొస్తే అదో తంట అని ఇరుగు పొరుగు భయపెట్టినా ఆవిడ వినలేదు. ఆ రోజు నుంచి తన అదృష్టరేఖ తిరిగిపోయింది. తప్పిపోయిన పిల్ల తన వాళ్ల ఇంటికి చేరుకున్నట్టుగా అయింది తన పని. వరలక్ష్మమ్మగారి నీడలో అసలు పిల్లలకి ఇల్లంటే ఇలా చల్లటి నీడలో ఉండాలి అనిపించేటటువంటి పరిస్థితుల్లో పెరిగి పెద్దయింది. ఆవిడ దగ్గర కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ వత్సల్తో పాటు తనకి కూడా కడుపు నిండా అన్నం తినిపించేది. తన పుల్లల్లాంటి కాళ్ళు చేతులతో ఉన్నదల్లా కాస్త ఒళ్ళు చేసింది. ఇంతలో ఒకరోజు మేనమామ ఒక ఆయన వచ్చాడు. నా మేనకోడలు నేనుండగా దిక్కులేని దానిలా ఈ ఇంట్లో పడి ఉండాల్సిన కర్మే ఉంది అంటూ ఊరి పెద్దల్ని పోగు చేసి పంచాయతీ పెట్టి బలవంతంగా తీసుకుపోయాడు. అక్కడ పట్టుమని 4 వారాలు కూడా ఉండలేకపోయింది. ఇంటెడు చాకిరీ చేయించేవాళ్లు. ఆయనకు లేదు గాని ఆవిడకి చెయ్యవాటం బాగా ఉంది. తనకి జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంలోనే ఒక రాత్రివేళ చేలకడ్డం పడి ఇంట్లో చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంటికి రాగానే అత్తయ్య అని ఆవిడని పట్టుకోవడమే తెలుసు. ఆ తర్వాత ఏమైంది తెలీదు. ఎప్పటికో మెలకు వచ్చింది. మంచం మీద జ్వరంతో పడి ఉంది తను. కాలు చెయ్యి కదపలేనంత నీరసంగా ఉంది. తర్వాత వత్సల్ చెప్పాడు, తనకి న్యూమోనియా వచ్చిందట. క్రమంగా కోలుకుంది. రాత్రైతే చాలు అత్తయ్య పక్కలో దూరి ఆవిడని క్షణం వదిలేది కాదు. తర్వాత ఎవరో వచ్చి చెప్పారు, నారాయణ జైలు నుంచి విడుదలయ్యాడు, వస్తున్నాడు అని. తండ్రి పేరు చెబితే చాలు ఆయన వచ్చాడు. మునుపటి అహంకారం లేదు. మనిషి బాగా చిక్కిపోయాడు. ఒకటే ఆయాసం. ఊపిరితిత్తులు చెడిపోయాయి అన్నారు. అత్తయ్యే హాస్పిటల్లో చేర్పించింది. ఆయన 1 రోజులు తిరగకుండానే పోయాడు. ఆయన పోయాడంటే తనకి మెడలో గుదిబండ వదిలిపోయినంత ఆనందంగా అనిపించింది. ఒక నికృష్టమైన బ్రతుకు నుంచి స్వేచ్ఛ దొరికినట్టే ఉంది. తర్వాత రోజులు చకచకా సాగిపోయాయి. వత్సల్ తను చదువుకోసాగారు. వత్సల్కి బోలెడన్ని పనులు. ఏ పని ఉన్నా ఎక్కడికి వెళ్లాలన్నా అత్తయ్య ఆ పూటకి స్కూలు మానేయమనేది. తనకి మాత్రం ఏ ఆటంకం లేదు. అత్తయ్య ఇంట్లో పని చేయనిచ్చేది కాదు. కంచంలో అన్నం పెట్టి భోజనానికి పిలిచేది. అన్నం తిన్న తర్వాత కంచం తీయబోతుంటే, నేనున్నాగా, నువ్వు పోయి చదువుకో అనేది. తను బాగా చదివేది. స్కూల్లో మాస్టర్లు మెచ్చుకునేవారు. బహుమతులొచ్చేవి. అత్తయ్యకి గర్వంగా ఉండేది. వత్సల్ కూడా ఈర్ష్య పడకుండా ఆ వచ్చిన బహుమతి తనకే అన్నట్టుగా మురిసిపోయేవాడు. పైనుంచి ప్రత్యేకంగా బహుమతులు తెచ్చేవాడు. అత్తయ్యకి ఆడపిల్లలు లేరేమో తనని ఎంతో గారాబం చేసేది. ఆవిడ మరిది కూతురు చిత్ర సెలవులకొచ్చేది. తను, చిత్ర, వత్సల్ కలిసి ఆడుకునేవారు, కబుర్లు చెప్పుకునేవారు. అత్తయ్య ఏ ఊరు వెళ్ళినా వత్సల్తో పాటు తనని తీసుకెళ్లేది. క్రమంగా ఆ ఇంట్లో తనకి ప్రాముఖ్యత పెరిగిపోయింది. రాను రాను వత్సల్ చదువు కంటే పొలం పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వసాగాడు. అతనికి ఎంతసేపు అదే ధ్యాస. అత్తయ్య ఎప్పుడూ వత్సల్ని మా పెద్ద దిక్కు అనేది. అత్తయ్య వాళ్లకి స్వంత ఇల్లు లేదు. మామయ్య సంపాదించిన డబ్బూ లేదు. ఆయన అసలు ఎలా ఉంటాడో వత్సల్కి తెలియనే తెలియదట. వత్సల్ ఏడాది బాబుగా ఉండగా పోయాడు. అత్తయ్య వాళ్ళు ఇప్పుడుంటున్న ఇల్లును ఖాళీ చెయ్యమని ఆచార్యులు గారు చెప్పేశారు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇక గత్యంతరం లేక ఓ పక్క పడిపోతున్న తన పెంకుటింట్లోకి మారారు. అత్తయ్య తను కలిసి పాటుపడి ఆ ఇంటిని శుభ్రం చేశారు. వత్సల్ వెళ్లి మనిషిని తీసుకువచ్చి కుడివైపు పడిపోతున్న ఇంటికి గుంజలు పాతించి ఆసరా ఎచ్చి నిలబెట్టాడు. తన కోసం ప్రత్యేకంగా దొడ్లో సన్నజాజి మల్లె చెట్లు నాటబడినాయి. తనకి ఎప్పుడూ చదువు గొడవే. ఎంతసేపు పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు. పోస్టు ద్వారా చందా కట్టి పుస్తకాలు తెప్పించుకునేది. డబ్బు వత్సల్ కట్టేవాడు. పోస్టులో పుస్తకం వచ్చిన రోజున తనకి పండుగలా ఉండేది. వాటి పట్ల ఉన్న సంతోషం నగల పట్ల లేదని అత్తయ్య ఎప్పుడూ సణుగుతూ ఉండేది. ఇరుగు పొరుగు పిల్లలతో కలిసేది కాదు తను. చేస్తే అత్తయ్యకి పనిలో కాస్త సాయం,
లేకపోతే పుస్తకాలు ముందేసుకుని వాటిల్లో తలదూర్చడం. వత్సల్ హైస్కూల్లో ఆఖరి పరీక్ష వ్రాయకుండా మానేశాడు. అతనికి ఏంటో ఆరిందాలా ఎప్పుడూ పనులే. వయసుకి చిన్నవాడైనా పెద్దల మధ్య తిరుగుతూ ఉండడంతో వయసుకి మించిన గాంభీర్యం ఎక్కువైపోయింది. ఎంతసేపు ఇల్లు పొలం, వాటికేం చెయ్యాలో అనే తపన. తను పుస్తకాలు తెచ్చి ఇచ్చి పరీక్షలొస్తున్నాయి చదవమనంటే విసుగ్గా వాటిని తోసేసి టైం లేదు అనేవాడు. తను పరీక్ష రాసి పాస్ అయింది, ఫస్ట్న వచ్చింది. సెలవులైపోయిన తర్వాత కాలేజీలో చేరాలని ప్రయత్నం చేస్తుంటే అత్తయ్య వద్దనేసింది. ఇక చాలు, నాకు ఓపిక లేకుండా ఉంది, ఇల్లు చూసుకో అంది. తనకి ఏడుపొచ్చేసింది. చదువు మీద తనకి ఎన్నో ఆశలున్నాయి. అన్నీ వదులుకుని ఈ పల్లెటూరులో ఈ గేదెలు కుడితి అనుకుంటూ కూర్చోవడం తన వల్ల కాదు. కానీ ఏం చేయగలదు? అత్తయ్య వద్దు అంటే ఇక ఆ మాటకి తిరుగులేదు. ఆ రాత్రి అన్నం మానేసి పడుకుంది. వత్సల్ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చాడు. రోజు ముగ్గురు కలిసి భోజనం చేయడం అలవాటు. సౌ ఏదమ్మా అన్నాడు వత్సల్. చదువుకొద్దు మానేయమన్నానని అలిగి మంచం మీద పడుకుంది. ఆడపిల్ల ఒక్కత్తి ఎక్కడుంటుంది అందావిడ. మాయదారి సిటీలో అన్నీ భయాలే. నేను వెళ్ళి ఉండాలంటే ఇల్లేమవుతుంది? అసలు అంత డబ్బు మనం పెట్టగలమా అంది. వత్సల్ తను ఉన్న గదిలోకొచ్చాడు. అతని చేతిలో లాంతరుంది. సౌ లే, అన్నానికిరా అన్నాడు. నేను రాను. ఎందుకని? నాకు ఆకలి లేదు. అతను లాంతరు కావిడి పెట్టి మీద పెట్టాడు. నీకు ఆకలి ఎందుకు వేయడం లేదో నాకు తెలుసు. అమ్మ మాట పట్టించుకోవద్దు, నేను చెప్తానులే, నువ్వు కాలేజీలో చేరుదువు గాని అన్నాడు. అత్తయ్య వినదు. నేను ఒప్పిస్తానన్నాగా. నువ్వు అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి పంపు. డబ్బు ఎంత కట్టాలో చెప్పు, ఇస్తాను అన్నాడు వత్సల్. నిజంగానా? చప్పున లేచి కూర్చుంది. నిజంగానే. మరి అత్తయ్య? నేనేదో చెబుతానుగా, రా అన్నానికి, లే అన్నాడు వత్సల్. ప్రామిస్? చెయ్యి చాచింది. అతను చేతిలో చెయ్యి ఉంచాడు. ఒక్కసారి తను ఆనందంతో అతని తల పట్టుకుని వంగదీసింది. నువ్వు చాలా మంచివాడివి వత్సల్ అంది. తను భోజనం చేసింది. అంతేకాదు, అత్తయ్యకి వత్సల్కి భోజనం తనే ఆత్మీయంగా వడ్డించింది. తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మరి, అతనేం చెప్పాడో అత్తయ్య ఇక కాదని అనలేదు. ఏంటో, మగపిల్లాడు ఇంటి పట్టున ఉండడం, ఆడపిల్ల వేరే ఊరికి వెళ్ళి చదువుకోవడం, ఇదెక్కడి సోద్యమో. అదేమంటే నా నోరు ఎత్తనీయడు. నాదేం పోయింది? వాడి కాబోయే భార్య వాడిష్టం అంటూ సణుక్కుంది అత్తయ్య. తనటు విశాఖపట్నమా ఇటు హైదరాబాదా అనుకుంది. హైదరాబాద్లోనే సీటొచ్చింది. అత్తయ్య కూడా హైదరాబాదుకే ఒప్పుకుంది. ఎందుకంటే చిత్ర పిన్నత్తగారు భవానమ్మ ఆ ఊర్లో ఉంది. వారింటికి దగ్గరగా ఒక గది తీసుకున్నారు. 2 నెలల పాటు అత్తయ్య ఉంది, వంట చేసి పెట్టింది. తర్వాత ఇంటి దగ్గర గేదెలు ఆవులు ఎలా ఉన్నాయో అన్న బెంగతో వెళ్ళిపోయింది. తనకి ఈ సిటీ వాతావరణం ఓహ్ స్వర్గంలా ఉంది. ఎంత సందడి, ఎన్ని సినిమాలు, ఇవి కాక ఎగ్జిబిషన్లు, పాట కచేరీలు. ఆదివారం చూడాలంటే ఏదో ఒక చోటు. ఇదంతా ఒక అద్భుత లోకం. తన చదువు తనకి ఈ కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచినట్టుగా ఉంది. తనకి వత్సల్ గుర్తుకొస్తే ఎంతో కృతజ్ఞతగా అనిపించేది. పాపం, డబ్బు ఎప్పుడూ తనకి ఇబ్బంది లేకుండా ఇచ్చేవాడు. అత్తయ్యకు ఏదో బాగా పెద్దగానే నచ్చచెప్పి ఉంటాడు, లేకపోతే అత్తయ్య ఒప్పుకునేది కాదు. వత్సల్కి కాలేజీ విశేషాలు, సిటీ సంగతులు, పెద్ద పెద్ద ఉత్తరాలు రాసేది. వత్సల్, నువ్వు చదువు అశ్రద్ధ చేయడం వల్ల ఇంత గొప్ప ప్రపంచానికి దూరం అయిపోయావు. ఎంతసేపు ఆ పాడు పొలంలో కొట్టుకుంటూ నువ్వు ఈ అద్భుత ప్రపంచానికి దూరమయ్యావో నీకు తెలియటం లేదు. వత్సల్, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అంటూ వ్రాసింది. అతను జవాబు వ్రాశాడు. సౌ, నువ్వు సంతోషంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనిద్దరిలో ఎవరు చదువుకుంటేనే? నాకు ఈ పొలం పళ్ళతో ఊపిరాడడం లేదు కదా, లేకపోతే తప్పకుండా చదువుకునేవాడిని. సౌ, ఒక చిన్న మనవి, కలలో కూడా ఎప్పుడు పాడు పొలం అని అనకు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అది చల్లగా ఉంటేనే మనందరికీ సుఖం. అది నా చేతిలో ఉంది అనే ధైర్యంతోనే నిన్ను హైదరాబాద్కి చదువుకి ధైర్యంగా పంపగలిగాను. సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాను. నువ్వింట్లో లేకపోతే నాకేం తోచడం లేదు అంటూ రాశాడు వత్సల్. సెలవులా? ఆ మాట వినగానే తనకి ప్రాణం ఎగిరిపోయినట్టయింది. సెలవులొస్తే సిరిపురం వెళ్ళాలి, వెళ్ళక తప్పదు మరి. సెలవులు రాగానే తను వెళ్ళింది. అక్కడ ఉన్నన్ని రోజులు తను ఉత్సాహంగా కాలేజీ కబుర్లు చెబుతుంటే వత్సల్ అత్యంత శ్రద్ధగా వినేవాడు. అతను విత్తనాలు, ఎరువులు అని చెబుతుంటే తను కాలేజీలో ఆటలు పాటల గురించి చెప్పేది.
సెలవులు కష్టం మీద జరిగినాయి. ముక్కుతూ మూలుగుతూ అత్తయ్య మళ్ళీ తనతో బయలుదేరింది. కాలేజీ తెరిచారంటే తనకేమో ఆనందం, ఆవిడకేమో ప్రాణ సంకటం. బియ్యం, పప్పు, కూరగాయలు అన్నీ సమృద్ధిగా మూట కట్టుకుని తీసుకొచ్చేది. హైదరాబాద్ వస్తే ఆవిడకేంటో తోచేది కాదు. ఆ పల్లెటూరులో ఉంటే ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావో అని దిగులు, ఈ పట్నంలో ఉంటే వాడక్కడ ఎలా ఉన్నాడో అని బెంగ. మీ ఇద్దరూ ఆలోచించుకుని ఎక్కడో ఒక చోట ఉండండి అంటూ సాధించేది. వత్సల్ హైదరాబాద్ చాలా తక్కువగా వచ్చేవాడు. ఎప్పుడొచ్చినా ఏదో ఒక పని మీద వచ్చేవాడు. అదైపోయిన వెంటనే వెళ్ళిపోయేవాడు. ఒకసారి జ్వాలని తను పరిచయం చేసింది. సౌగంధికి చాలా తెలివితేటలు, సామర్థ్యం ఉన్నాయి. ఆమెను అణిచిపెట్టి ఇంట్లో కూర్చోపెట్టాలని చూడకండి. మన దేశంలో మగవాడు ఆడది అభివృద్ధి చెందితే చూసి సహించలేడు. మన సంఘం చచ్చినా మారదు అంది. వత్సల్ తర్వాత అన్నాడు, ఆ అమ్మాయికి చాలా ఆవేశం ఎక్కువ అనుకుంటాను అని. చాలా బాగా మాట్లాడుతుంది. కాలేజీలో డిబేటింగ్లో ఎప్పుడూ తనకే ఫస్ట్ ప్రైజ్ అంది తను. మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరం ఇంకా వేగంగా తిరిగిపోయింది. మళ్లీ పరీక్షలు దగ్గరకొచ్చాయి. ఆ రోజు ఊరు నుంచి రంగయ్య వచ్చాడు. అయ్యో, మీకు తెలియదా అమ్మా, వత్సల్ బాబుకి జ్వరం, వారం రోజుల నుంచి లేవడం లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే అత్తయ్య లబలబలాడింది. అయ్యో దేవుడా, నాకు తెలీదు. వాడు కనీసం ఉత్తరం కూడా రాయలేదు. నేనసలు బ్రతికి ఉన్నానని వాడికి గుర్తుందా అంటూ అత్తయ్య అప్పటికప్పుడు బయలుదేరింది. తనకి దగ్గరలో పరీక్షలుండడం వల్ల వెంటనే వెళ్లలేకపోయింది. అత్తయ్యని ఒంటరిగా పంపాల్సి వచ్చింది. పరీక్షలు అవగానే తను వెళ్ళింది. వత్సల్ బాగా చిక్కాడు. గడ్డం మాసి ఉంది. సాయంత్రం వేళల్లో ఇంకా జ్వరం వస్తోంది. సాయంత్రం అయితే దుప్పటి కప్పుకుని పడక్కుర్చీలో కూర్చుంటున్నాడు. ఇంకా బయట పనులకి తిరగడం లేదు. తను వచ్చిన రోజంతా ఇద్దరూ బాగానే కబుర్లు చెప్పుకున్నారు. మర్నాడు, నువ్వొచ్చావుగా, ఇక జ్వరం తగ్గిపోతుందిలే అన్నాడు చిరునవ్వుతో. సాయంత్రం వేళ వత్సల్ పెరట్లో జామ చెట్టు క్రింద పడకుర్చీ వేసుకుని పేపర్ చూస్తున్నాడు. అతనిలో ఇదొక మంచి అలవాటుంది. పరీక్షల కోసం చదవాలంటే విసుగు, కానీ పేపర్ రోజూ శ్రద్ధగా చదువుతాడు. పుస్తకాలు కూడా ఇష్టమే. ఏ రాత్రి వేళో నిద్ర పట్టకపోతే పుస్తకం చదువుతూ కనిపిస్తాడు. తను కాఫీ కలిపి తెచ్చిచ్చింది. అతను పేపర్ చూస్తుంటే ఈ మధ్యనే కొత్తగా పుట్టిన లేగ ఆవుదూడ వచ్చి అతని ఒడిలో ముట్టిపెట్టి నిలబడింది. వత్సల్ పేపర్ చదువుతూనే దాని తల మీద రాస్తున్నాడు. అతను కాఫీ తాగి, బాగుంది అన్నాడు. వత్సల్ తను పిలిచింది. నేను ఊరెళ్తున్నాను. ఊరా? అతను చకితుడైనట్టు తలెత్తి చూశాడు. ఏ ఊరు అన్నాడు. నా క్లాస్మేట్స్ అందరూ వెళ్తున్నారు. విశాఖపట్నం, అరకులోయ, అక్కడి నుంచి కోణార్క్. ఓ 2 వారాలు అంతే అంది తను. అతను మౌనంగా ఉండిపోయాడు. నీకు జ్వరం వస్తుందని నాకు తెలీదుగా. 4 రోజుల క్రిందటే వారికి మాట ఇచ్చాను చెప్పింది తను. ఎవరు వాళ్ళు? అదే నా ఫ్రెండ్స్. అతను పేపర్ చూస్తూ ఆవుదూడ మెడ నిమురుతూ ఊరుకుండిపోయాడు. ఆ రాత్రంతా తనకి ఆవేదన. ఊరు వెళ్ళమంటాడా, వద్దంటాడా? తను ముభావంగా ఉండిపోయింది. మర్నాడు సాయంత్రం అతనే దగ్గరకొచ్చి అడిగాడు, ఎంత కావాలి? 400-500 చాలు. అతను అరగంట తర్వాత డబ్బు తెచ్చి ఇచ్చాడు. తనే వెళ్ళి రైలు టికెట్ తెచ్చాడు. అత్తయ్య ప్రయాణం మాట వినగానే తెల్లబోయింది. చాలా కోపం కూడా వచ్చింది తనకి. అదేంటి, నిన్న వచ్చిందో లేదో అప్పుడే ప్రయాణమా? నువ్వేమో ఈ ఇల్లు ఈ వేసవిలో పడమటి భాగం పడగొట్టించి పెద్దది చేయించాలి అంటున్నావు. అమ్మా, తనుండి మాత్రం ఏం చేస్తుంది? ఆ పనులన్నీ చూసేది నేనేగా అన్నాడు వత్సల్. నువ్వే కదరా నిన్నటి వరకు సవ్వొస్తే నాకు సగం పని తగ్గుతుంది అంటూ రోజులు లెక్క పెట్టావు అందావిడ. అబ్బా అమ్మా, నన్ను విసిగించకు అన్నాడు వత్సల్. మీ ఇద్దరూ కలిసి నన్నెంత విసిగిస్తున్నారో తెలుసా అందావిడ. 10th పాస్ అవగానే పెళ్ళైతే ఈ పాటికి ఒకళ్ళో ఇద్దరో పిల్లలతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను? వత్సల్ కసరడంతో ఆవిడ, ఏమోరా నాయనా, నీ ఇష్టం, అనుభవించేవాడివి నువ్వు అంటూ ఊరుకుంది. తనకు వెంటనే జ్వాల ఆవేశంగా అనే మాటలు గుర్తుకొచ్చాయి. ఈ దేశంలో ఆడపిల్ల బ్రతికేముంది? అందరిది ఒకటే నమూనా: పెళ్లి, పిల్లలు, అనారోగ్యం, ముసలితనం. అసలు స్త్రీ తనకు తాను జీవించాలని ఒక స్వతంత్ర ఆలోచనే రానియ్యరు ఈ పెద్దవాళ్లు అన్న జ్వాల మాటలు గుర్తొచ్చాయి తనకు. ఆమె చెప్పాల్సింది చెప్పినట్టు మౌనంగా ఉండిపోయింది. అతనే స్వయంగా స్టేషన్కు తీసుకెళ్లి తనని రైలు ఎక్కించాడు. రైలు కదిలే ముందు తనే పశ్చాత్తాపంగా అంది, వత్సల్, అత్తయ్య చెప్పింది నిజమే. ఇల్లు బాగు చేయిస్తున్నావు. నువ్వేమో ఇంకా నీరసంగా ఉన్నావు.
నేనిలా వెళ్ళటం నాకే బాగాలేదు అంది తను. వద్దొద్దు, వెళ్ళిరా. నువ్వు వెళ్లకుండా ఉన్నా సుఖం ఉండదు. అయ్యో, ఆ ప్రయాణం వదిలేసుకున్నానే అని మదన పడతావు. సౌ, ఏ మనిషి అయినా సరే కోరుకున్నవి జరిగినప్పుడే ఆనందంగా ఉంటారు అన్నాడు. అతను నవ్వాలని ప్రయత్నిస్తున్నా ఏదో బాధ అణుచుకున్న నవ్వులా ఉందది. విజయవాడలో ఫ్రెండ్స్ని కలిసేసరికి ఈ గుంజాటనంతా మర్చిపోయింది తను. వారితో కలిసిన క్షణం నుంచి అదొక సరదా జల్లులా, నవ్వుల రవళి, ఒక ఆనంద హేళ. నవ్వుతూ తుళ్ళుతూ స్వేచ్ఛతో ఉన్న తమకి ఎదురులేదు. ఆ స్వేచ్ఛతో కూడిన ఆనందం ఉందే, అది తను జీవితంలో ఓ కొత్త కోణం చూపించింది. ఆడపిల్ల ఎప్పుడూ అణకువగా, అతి వినయంగా, అందరి మన్ననల కోసం ఉండాల్సిన పని లేదు. తనకి తానుగా స్వతంత్ర నిర్ణయాలతో జీవితం గడపవచ్చు. ఓహ్, ఈ స్వేచ్ఛ ఎంత మధురంగా ఉంది! ఇది ఒక తేజోవంతమైన నూతన ప్రపంచం. తనకి ఆ ప్రపంచం పట్ల చాలా ఆసక్తి ఏర్పడసాగింది. ఈ ప్రయాణంలోనే జ్వాల చెప్పింది, హైదరాబాద్లో ఆల్ ఇండియా యంగ్ ఉమెన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తోంది. అది యూత్లో ఉన్న టాలెంట్ని ప్రోత్సహిస్తోంది. అక్కడికి ఎందరెందరో వస్తారు. 2 వారాల కోర్స్, సర్టిఫికేట్ ఇస్తారు. ముందు అది ఎప్పుడైనా పనికి రావచ్చు. అసలు అలా అందరితో కలిసి గడపటమే ఒక విజ్ఞానం అని చెప్పింది జ్వాల. ప్రయాణం ముగిసిన తర్వాత వత్సల్కి చెప్పినట్టుగా తను సిరిపురం వెళ్లలేదు. సరాసరి హైదరాబాద్ వచ్చేసి క్యాంప్లో జాయిన్ అయింది. వత్సల్కి క్షమార్పణ కోరుతూ ఉత్తరం రాసింది. ఆ క్యాంప్ చాలా బాగుంది. అందరూ సమవయస్కులే. నలుమూలల నుంచి రకరకాల భాషల వాళ్ళొచ్చారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఆటలు, పాటలు, పోటీలు జరిగాయి. వక్తృత్వపు పోటీల్లో ఆధునిక యువతీ జీవన వికాసం విషయం మీద జ్వాల అనర్గళంగా, అద్భుతంగా మాట్లాడేసింది. ఆమెకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తనకు వ్యాసరచన పోటీలో తృతీయ బహుమతి వచ్చింది. ఆ రోజు క్యాంపులో రాత్రివేళ బాన్ఫైర్ వేశారు. ఆడపిల్లలందరూ చేతులు పట్టుకుని ఆ మంట చుట్టూ తిరుగునాట్యం చేశారు. ఒకటే నవ్వులు, అరుపులు, కేకలు. ఆకాశం కింద ఉన్న చోటంతా తమదే అయినట్టు ఆనందానికి ఎల్లల్లేవు, బంధాలు లేవు. అదంతా తనకి ఒక అద్భుతమైన అనుభవం. సిరిపురంలో పెంకుటిల్లు వదిలేసి తను చాలా దూరం, ఎక్కడికో, ఇంకేదో నూతన ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఆ మరు సంవత్సరం అంతా అత్తయ్య ఎక్కువగా సిరిపురం రాలేదు. ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఇల్లంతా పడగొట్టించి ముందు భాగమంతా పెద్దదిగా చేస్తున్నారట. చాలా పని ఉందట. నువ్వక్కడ ఒక్కదానివి ఉన్నావు, ఎలా ఉన్నావో ఏంటో అని బెంగగా ఉత్తరం రాస్తే తను, నా గురించి నువ్వేం దిగులు పడకు, నేనిక్కడ కులాసాగే ఉన్నాను అని రాసింది. ఉన్న నిజం కూడా అక్షరాలా అంతే. అత్తయ్య ఇంట్లో ఉన్నప్పటికంటే లేనప్పుడే తను ఇంకా ఆనందంగా ఉంది. తనకి ఒంటరిగా, భయంగా ఎప్పుడూ అనిపించలేదు. ఇంట్లో అత్తయ్య లేకపోవడంతో జ్వాల, సుదేష్ణ, సుప్రియ వాళ్ల రాకలు ఎక్కువయ్యాయి. నలుగురు తలో పని చేసేవారు. కబుర్లు చెబుతూనే వంట చేసేవారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కసారి పొద్దుపోయే వరకు కబుర్లతో ఇక్కడే ఉండిపోయి నిద్రపోయేవారు. అత్తయ్య మంచం, తన మంచం వారి స్వంతమే అయ్యాయి. ఒకరు దిండు ఒడిలో పెట్టుకుని కూర్చుంటే మరొకరు మంచం మీద కూర్చుని కాళ్లు జాపుకుని వెనక్కి చేరగిలబడి, ఇంకొకరు కింద నేల మీద కూర్చుని మంచం మీద మోచేయి ఆనించి వింటూ, ఇంకోరు కిటికీ ఎక్కి కూర్చుని బయట కిటికీలో నుంచి చూస్తూ, ఇక జ్వాల చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉండేది. అందరూ సూది పడితే వినిపిస్తుందన్నంత నిశ్శబ్దంగా, ఏకాగ్రతగా వినేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న మాట చెబుతాను. మనలా ఆడపిల్లగా పుట్టి సుఖంగా బ్రతుకుతున్న వారెంతమంది ఉన్నారంటారు? చిన్నప్పుడు కొన్ని బాధలు, పెద్దయితే మరికొన్ని. ఇటు తల్లిదండ్రుల దగ్గర బాధలు, లేకపోతే అటు అత్తమామల దగ్గర తప్పకుండా ఉంటాయి. పోతే ఏ భర్తో వేధిస్తాడు, సంసారం వద్దు మొర్రో అని ఏ ఉద్యోగమ చేసుకుని హాయిగా బ్రతుకుదామంటే అక్కడా వేధింపులు. అవి చాలక ఒంటరిగా ఉంటోందని ఇరుగు పొరుగు హేళనలు. అసలు స్త్రీ జీవితంలో స్వేచ్ఛ ఎక్కడ ఉందని అంటోంది జ్వాల. ఎక్కడా లేదే అంది సుప్రియ ఆవేశంగా. పెళ్లి చేసుకుని ఆర్థికంగా కుటుంబానికి సాయపడాలని తాపత్రయపడే స్త్రీ ఇంకా రెట్టింపు భారంతో కృంగిపోతోంది. ఇటు వంట పని, పిల్లల పని, అటు ఉద్యోగం, అటు భర్తగారి సేవలు. అంతేకాదు, నాకు తెలిసిన ఒక ఐఏఎస్ అధికారిగా చేస్తున్న అమ్మాయి ఉద్యోగం చేసే చోట ఒంటరిగా ఉండలేక ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి నానా అవస్థ పడి సిటీకొచ్చింది. చూసారా, అక్కడికొచ్చేసరికి చదువుకున్నాననే ధైర్యం కూడా పనికి రావడం లేదు. వాళ్లకి అలా ఉంటే ఇక మామూలు వాళ్ల గతి ఏంటి? జ్వాల ఆగిపోయింది. ఆమె కళ్ళు తేజోపుంజాల్లా శూన్యంలోకి చూస్తున్నాయి. ముఖంలో ఒక బాధ, ఆవేదన కనిపిస్తోంది. అవును, ఇటు ఇళ్లలో వేధింపులు, అటు డ్యూటీలో వేధింపులు. దీనికి మార్గం లేదా? సుధేష్ణ నిట్టూరుస్తూ అంది.
జ్వాలకి అసలా మాటలు చెవిన సోకినట్టే లేదు. ఇంకా తన ధోరణిలోనే తీవ్రంగా అంటోంది. ఈ పెళ్ళిళ్ళు ఉద్యోగాలు వదిలేస్తే ఇక మగాడితో ఆడదాని ప్రేమాయణాల సంగతి అవి ఎంత నరకం. ఒక మగవాడి పట్ల ప్రేమలో పడిన స్త్రీకి అటు సాలెగూడులో చిక్కుకున్న పురుగుకి నాకు తేడా రవ్వంత కూడా కనిపించడం లేదు. ప్రేమ అంటూ మొదలైన ఆ బంధం మొదట కొద్ది కాలం ఆకాశంలో ఇంద్రధనుస్సు మీద ఊరేగినట్టు ఏమీ తెలియకుండా బాగానే ఉంటుంది. కానీ ఇంద్రధనుస్సు ఎంతకాలం ఉంటుంది? క్షణికం. తర్వాత కాళ్ళు భూమి మీద ఆనగానే ఇక మొదలవుతుంది కురుక్షేత్ర సంగ్రామం. ఒకరి మీద ఒకరికి అనుమానం, అతను తనని ఎక్కడ వదిలేస్తాడోనని భయం, ఒకరిని ఒకరు ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అనే కొలతల తులామానం. దాంతో జీవితంలో ప్రతిదీ తూకం ప్రారంభమయ్యేసరికి జీవితం కొట్లాటలతో కుశంకలతో మనుషులు రోగగ్రస్త శరీరాలుగా తయారవుతాయి. సుధేష్ణ తలదించుకుంది. ఎందుకంటే తను ఈ మధ్య మధు అనే మెడిసిన్ చదివే కుర్రాడితో బాగా తిరుగుతోంది. జ్వాల సుధేష్ణను చూస్తూనే అంది, సుధేష్ణ, మగవాడు మొదట పొగడ్తలు అనే మత్తు మాత్రలు మనచేత రోజూ తినిపిస్తాడు. అవి పనిచేయడం ప్రారంభిస్తే అతని మాటలు తప్ప ఇంకెవ్వరి మాటలు రుచించవు. అతనికి అవసరం ఉన్నంత వరకు కబుర్లు తీయటి ఏరులా వచ్చి ఆవహించి ముంచివేస్తాయి. శరీరంలో తీపి ఎక్కువైతే షుగర్ వ్యాధి వస్తుంది చూడమ్మా. చివరికి ఆ మనసు కూడా అంతే, ఒక డయాబెటిక్ రోగిలా మారుతుంది. తన మీద తనకి నమ్మకం పోవడం, చివరికి అతనికి ప్రేమికురాలిగా లేక యాచకురాలిగా మారడం అంటూ చెప్తోంది జ్వాల. మా అందరికీ జ్వాల మాటలు కాస్త పరుషంగా ఉన్నా ఆ వాతలు సుధేష్ణకు పెట్టడం చాలా అవసరమే అనిపించింది. కావలసిన స్నేహితులం, ఆ మాత్రం చెప్పే చనువు మాకుంది. సుధేష్ణ కూడా ఏమీ అనలేదు. సుప్రియ మళ్ళీ అడిగింది, జ్వాల, సమస్యలున్నాయని అందరికీ తెలుసు, కానీ వాటికి మార్గం లేదా అని అడిగింది. జ్వాల కాసేపు ఆలోచించింది. తర్వాత సుస్వరంతో సుస్పష్టంగా చెప్పింది, లేకే, మార్గాలున్నాయి. కానీ మూర్ఖులైన ఈ ఆడవాళ్లు కళ్ళు తెరవరు, పెదవి విప్పరు అంది. ఏంటవి జ్వాల? జ్వాల చెబుతుంటే మేమందరం శ్రద్ధగా ఊపిరి బిగబట్టి వింటున్న విద్యార్థుల్లా తదేకంగా వింటున్నాం. జ్వాల ఆవేశంగా కాకుండా చక్కగా వివరిస్తున్నట్టుగా అంది. ముందు ప్రతి స్త్రీ తన జీవితం తనకి చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇళ్లలో ఆడవాళ్లు ఎంతెంత చాకరీలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. చిన్నప్పుడు బుల్లి బుల్లి చేతులతో తల్లికి వంట ఇంట్లో సాయం చేయడానికి వెళ్లిన ఆడపిల్ల చేతులకి ఇక చచ్చే వరకు విశ్రాంతి ఉండదు. పెళ్లి అయ్యే వరకు ఇంట్లో తల్లికి సాయం, తర్వాత అత్తగారింట్లో అడుగు పెడితే చాలు ఇక గాడిద చాకిరియే. తర్వాత పిల్లలు, పురుళ్ళు, అనారోగ్యం, ఆ తర్వాత పిల్లలకి చాకిరి, వారిని పెద్ద చేసి వారికి పెళ్ళిళ్ళు. ఈ మనిషి నోరు ఎత్తకుండా చేస్తున్న ఈ చాకిరీకి విలువ ఎక్కడ? దీనికి గుర్తింపు ఏది? స్త్రీ కుటుంబానికి అందరికీ చెందుతుంది. కుటుంబంలో ఏ ఒక్కరూ పూర్తిగా ఆమెకు దక్కటం లేదు. స్త్రీ సంసారం కోసం కష్టపడడం తప్పని నేను అనడం లేదు. ప్రేమకో ఎంతైనా చెయ్యొచ్చు. కానీ గుర్తింపు కానీ ఆ మనిషి పట్ల విలువ కానీ లేని చోట చచ్చినా చెయ్యకూడదు అంది జ్వాల. జ్వాల, ఇది అందరికీ సాధ్యమవుతుందంటావా అంది తను. తన కళ్ల ముందు అతి తీవ్రంగా, నిస్సహాయంగా, దైన్యంగా కళ్ల వెంట నీరు కారుతున్న తల్లి ముఖమే కనిపిస్తోంది. జ్వాల వెంటనే అంగీకారంగా తల ఊపింది. అవును సౌగంధి, నువ్వన్న మాట నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ఇదందరికీ సాధ్యం కాదు. ఆర్థికంగా తన కాళ్ల మీద తను నిలబడలేని స్త్రీకి అస్సలు సాధ్యం కాదు. వారిని మనం ఏం చెయ్యలేం. కానీ చదువుకుని స్వతంత్ర భావాలు తెలిసిన ఇప్పటి తరం గురించే నా కోపమంతా. కనీసం ఇప్పటి ఈ తరమైనా తమ విలువ తాము తెలుసుకుని ముందు తరాల వారికి పునాది వేస్తే వారైనా సుఖంగా ఉంటారని నా నమ్మకం అంది జ్వాల. అదే జ్వాల, ఏ విధంగా? చాలా సులభం. అదేమంత కష్టమైన పని కాదే. ముందు స్త్రీ తన సాటి స్త్రీని ద్వేషించడం మానేయాలి. ఆమెని అనుమానించడం, ఆమె తనకు పోటీ అని భయపడడం అనేది పూర్తిగా వదిలేయాలి. అప్పుడు అత్తాకోడళ్ల వైషమ్యాలుండవు, ఎక్కువ తక్కువ అనే భేదాలుండవు. ప్రతి స్త్రీ జీవితంలో 75% తన కుటుంబంలో ముడిపడి ఉన్న మిగతా 25% ఏదో రకంగా మరో 4 సాటి స్త్రీలతో కూడా కలిసి ఉండే పని ఏర్పరచుకోవాలి. కార్మిక సంఘాలు, యువజన సంఘాలు ఉన్నట్టే మహిళా సంఘాలే కాదు, గృహిణీల సంఘాలు కూడా కోకొల్లలుగా రావాలి. యువతుల సమాఖ్యలు నెలకొల్పాలి. ప్రతి స్త్రీ ఎక్కడో ఒక సంఘానికి మెంబర్ అయి ఉండాలి. ఆమె కష్టసుఖాలు చెప్పుకోవడానికి అవకాశం కలగాలి. సౌ, ఒక్క మాట విను. మనలో ఎవరైనా ఆడపిల్ల ఒక్కతే బజారు వెంట వెళ్తుంటే ఎంత భయపడుతుంది? అదే 4 ఆడవాళ్లం కలిసి వెళుతుంటే
మనకి ఎదురొచ్చే మగాడు ఎంత తత్తరపడతాడు. చూసావా, ఒంటరిగా సాధించలేనిది ఐక్యంగా కలిసి సాధించవచ్చు. 10 కొసలు కలిపి పేనితేగా తాడు గట్టితనం. అసలు మనకి స్వతంత్రం ఎలా వచ్చింది? అందరూ ఏకమైతేనేగా. బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టాం. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక ఒక్కటి ఆదర్శంగా తీసుకుంటే చాలు. బ్రిటిష్ వాళ్ళు చేసిన డివైడ్ అండ్ రూల్, విభజించు పరిపాలించు అన్న సూత్రం ఎన్నో శతాబ్దాల వెనకే మన మగ మహారాజులు మన స్త్రీల పట్ల ప్రయోగించారు. ఈనాడు అందుకే అదే రూల్తో మనందరి మీద దిగ్విజయంగా సార్వభౌమత్యం స్వారీ చేస్తున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేదేమంటే, ఆడవాళ్లకి స్వతంత్రం రావాలంటే మగవాళ్లు చేస్తున్న ఈ టక్కరి పరిపాలన, డివైడ్ అండ్ రూల్కి స్వస్తి చెప్పాలి అంది జ్వాల. కరెక్ట్ అంది తను చెయ్యి ఎత్తి గుప్పెట చూపిస్తూ. గడియారం కూడా 12 గంటలు బిగ్గరగా కొట్టింది. నేనొప్పుకుంటున్నాను అంది సుదేష్ణ కూడా చెయ్యెత్తి పిడికిలి బిగిస్తూ. నేను కూడా. సుప్రియ కూడా చెయ్యెత్తింది. మనమంతా నడుం కట్టి ఈ మగవాళ్ల చేత ఈ డివైడ్ అండ్ రూల్ స్వభావానికి స్వస్తి చెప్పించాలి. స్త్రీలందరిలో మనందరం ఒకటే, మనం ఐకమత్యంగా ఉండాలి, ముందు మగాడి అధికారం కొట్టాలి అనే చైతన్యం తీసుకురావాలి అంది జ్వాల. అవును, అందరూ ఒక్కసారి నినాదం చేసినట్టుగా అరిచారు. పక్క ఇంటి కిటికీ తలుపులు దభాల్న తెరుచుకున్నాయి. అందులో నుంచి ధుమధుమలాడుతున్న ముఖంతో ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒక ఆయన చూశాడు. హలో సార్ అంది జ్వాల పలకరింపుగా. ఏమా, మీకెవరికీ నిద్రలు రాకపోతే ఈ వీధిలో ఇంకెవరిని నిద్రపోనీయరా అన్నాడాయన వ్యంగ్యంగా కోపంగా. మా స్త్రీజాతి ఇప్పుడే మేల్కుంటోంది, ఇక మీ మగవాళ్ళెవరికీ నిద్ర రానీయం సార్ అంది సుదేష్ణ. అందరూ బిగ్గరగా నవ్వారు. ఆయన టపీమని తలుపులు మూసేశాడు. జ్వాల సంతోషంగా చప్పట్లు సరుస్తూ, హిప్ హిప్ హుర్రే, మన అర్ధరాత్రి నిర్ణయంతో ఒక మగ మహారాజుకి అప్పుడే నిద్ర రానియకుండా చేశాం అంది. అందరూ అరిచారు. అవును, ఇది అర్ధరాత్రి నిర్ణయమే, మనం సెలబ్రేట్ చేసుకుందాం అంది సుప్రియ. ఓ సంతోషంగా అరిచింది సుదేష్ణ. అందరం వంట ఇంట్లోకి పరిగెత్తాం. పాలు కూడా లేవు. అయినా పర్వాలేదులే అనుకుని టీ డికాషన్ చేసి అందులో నిమ్మకాయ పిండి బ్లాక్ టీ తాగేశారు. ఈ క్షణం నుంచి మన స్త్రీ విమోచన కార్యక్రమం మొదలు పెడుతున్నాము. నేను ప్రెసిడెంట్, నువ్వు సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ సుదేష్ణ, ట్రెజరర్ సుప్రియ అంటూ జ్వాల చెప్పేసింది. అమ్మో, నాకు లెక్కలు రావు అంది సుప్రియ. అయితే అది సౌగంధికి అప్పచెపుదాం అంటూ తీర్మానించారు. కాసేపటికి వాళ్ళు మంచాల మీద ఎడాపెడా చొప్పకట్టల్లా నిద్రలోకి వాలిపోయారు. తనకి మాత్రం నిద్ర రాలేదు. టేబుల్ దగ్గర కూర్చుని కాగితం మీద నవచైతన్య యువతీ సమాఖ్య అని వ్రాసింది. అది సరిగ్గా అనిపించలేదు. కొట్టేసి ఆ కాగితం ఉండగా నలిపి అవతల పడేసి ఇంకో కాగితం తీసుకుని జ్వాలా చైతన్య యువతీ సమాఖ్య అని వ్రాసింది. సింపుల్గా జ్వాల అని కూడా అనవచ్చు. నిద్రపోతున్న వాళ్ళని చూస్తుంటే ఎంతో ఇష్టంగా అనిపించింది. తమ నలుగురు పేర్లు అందంగా వ్రాసింది. అలా వ్రాస్తుంటే ఆ అర్ధరాత్రి వేళ తెల్లవారుజాము గాలి చల్లటి చేతి స్పర్శగా తనను తట్టి శభాష్ అంటున్నట్టుగా అనిపించింది. పేపర్ మీద అమ్మ, కంట తడితో ఉన్న ముఖంలో సన్నటి నవ్వు. అది చీకట్లని చీలుస్తున్న చిన్న బంగారు కిరణంలా ఉంది. తనకు జ్వాల చెప్పింది నిజమే. పెళ్లి అనే జంజాటం లేకుండా ఉంటే స్త్రీ జీవితంలో ఎంతో సాధించవచ్చు. ఆమె శక్తి, ఉత్సాహం ఎలాంటి ఆనందం దొరకని ఈ మరుభూమిలో ఇంకిపోతున్నాయి. అందుకే ఒక వ్యక్తిత్వం అనేది లేకుండా పోతోంది. అమ్మలాంటి నిర్భాగ్యులు ఎంతమందో. వాళ్లలో ఏ కొద్ది మందికైనా తను సాయం చేయగలిగితే జీవితం సార్థకమైనట్లే. అసలు తన మనసులో అల్లిబిల్లిగా అశాంతిగా ఉన్న ఆలోచనలకి జ్వాల మాటలు ఒక రూపు ఆ క్షణంతో ఏర్పరిచినట్టయింది. ఆ రోజు నుంచి తన స్వభావంలో మార్పు రాసాగింది. ఇంతవరకు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.